మంచిది. వాక్యం చదువుకుందామండి. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే, చెమట రక్తముగా మారెనే. మంచిది. వాక్యం చదువుకుందామండి. ఆదికాండము 4వ అధ్యాయము. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం గమనించండి. నేను చదువుతున్నాను, గమనించండి. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. జీవము కలిగిన మా తండ్రి, మీరిచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈ లేఖనాన్ని విరవండి. ఈ లేఖనము చాటున మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన మాకిప్పుడు అవసరమైన మా ఎదుటిన్న ఆధ్యాత్మిక భౌతిక జీవిత యాత్రలో చాలా విలువైన అవసరమైనటువంటి శ్రేష్టమైన నీ ఉపదేశము, అది మర్మముతోనూ ఆత్మ ప్రత్యక్షతతోనూ ఇమిడి ఉండి ఆ ఉపదేశం పరిశుద్ధాత్మ చేత నింపబడి బలమైన ఉపదేశముగా వెలువడినట్లు నీవు కార్యము చేసి ఆ ఉపదేశాన్ని మీ దాసుని నోట ఉంచండి. మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి మీ దాసుని మీ సిలువ చాటును మరుగుపరిచి మీ దాసుడు ముఖాంశంలోంచి మీరు కనబడుతూ మీ దాసుని ద్వారా దేవా నీ వాక్యాన్ని వెలువడ చేసి ఉపదేశించమని, బలపరచమని, బోధించమని బతిమలాడుచు మీ దాసుడి నోటిని ఉపయోగపెట్టుకుని ప్రభువా నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడి మా అందరికి వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం నిత్యం నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసే తత్వము కలిగి నీవు కోరుకున్న శిష్యులైన సేవక గణముగా మార్చబడి నీవు దేవా న్యాయపీఠం ఎదుట నీ ఎదుట మేము నిలబడ్డప్పుడు నీ చేత బడా మంచి దాసుడా, మంచి దాసురాలని మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నీ సంకల్పంలో నిర్ణయించిన ఇవన్నీ మేము పొందుకొని నిత్యత్వంలో ప్రవేశించి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహిమపరుచుకున్నట్లుగా ఆ కృప మేము పొందినట్లుగా నీ కృపతో మీరు ఈ రోజు ఇచ్చిన ఈ వాక్యము ద్వారా మాకు బోధించి బలపరచండి. మమ్మల్ని అందుకు ఆయత్తపరచండి, పురికొల్పి నడిపించి ఆ కృప పొందుకొని నేను మహిమపరుచుకునే భాగ్యం కూడా దయచేయండి. నా ప్రభువా, ఈ ఉపదేశాన్ని అడ్డగించాలని దేవా ప్రయత్నం చేస్తున్నది దుష్టుడైనా వాడి దూతలైనా, అవి ఎంత ప్రమాదకరమైన చీకటి అంధకార శక్తులైనా, లేదు విగ్రహాలు ఎదుట పూజలు, హోమాలు, యజ్ఞాలు, చండీయాగం, మహాచండీయాగం కావచ్చు, వాళ్ళ యొక్క కుల వేల్పులు అంటే
కులానికి సంబంధించిన దేవతలు దేవుళ్ళు ఇంకా చాలా ఉన్నాయి. వాటి ముందు ఏదైనా లేదు. వశీకరణలో హోమాల యజ్ఞాలు కానీ, లేదా చిల్లంగి, బాలమణి, చాతబడి, క్షుద్రం, వీటిలో అత్యంత ప్రమాదకరమైన ఉన్నాయి. వాటిలో హోమాల యజ్ఞాలు ఉన్నాయి. వాటి ద్వారా కోట శక్తులు ఇలా ఏవేవో ప్రయోగిస్తుంటారు, పంపిస్తుంటారు. వాటిని ప్రభావం అంతటిని యేసు నామములో బంధిస్తున్నా, నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున ధారాళంగా నీ ఉపదేశమును రాకుండా అడ్డగిస్తున్నా, అడ్డుపడుతున్న అడ్డుగా రావాలని చూస్తున్నా. వాటన్నిటిని కూడా యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటిని ప్రభావాన్ని బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. నా చుట్టూరు, మా చుట్టూరు, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలందరూ చుట్టూరు, నీ ప్రత్యేకం మేమున్న గృహాలు, ఈ కాలనీ పట్టణం సమస్తం చుట్టూరు, నీ సిలువ రక్తపు కంచెను, రక్షణ ప్రాకం, అగ్ని ప్రాకం చుట్టూ కంచగలవు. నీ మహిమే గారి జ్ఞాపకం సమస్తంపై ఆవరింపచ్చే. యెషయా 57:16 ప్రకారం నీ చేతి నీడ మనం దాచిపెట్టు. 34వ కీర్తన 7, 91వ కీర్తన 11, 12, 2 రాజులు 6:17 ప్రకారం నీ అగ్ని వంటి రథముల సైన్య సమూహాన్ని, దేవదూతను జ్ఞాపకం చేపట్ట మా చుట్టూ సమస్తం చుట్టూ కావలిగా ఉంచు. నీ కనుదృశ్యము తేజమున వెలుగు సన్నిధి కాంతి జ్ఞాపకం చేయడం సమస్తంపై ప్రకాశింపచే. సర్వోన్నత శక్తి జ్ఞాపకం చేయడం సమస్తమును కమ్మును గాక. నీ మహిమ తేజస్సు ప్రభావం దహించని ప్రభావం జ్ఞాపకం చేయడం సమస్తం నుంచి మా దగ్గర నుంచి నువ్వు కోరుకున్నట్టుగా నలుదిక్కులు గేస్తున్నాంలో ప్రభులు విడును గాక. జకరియా గ్రంథం 2:5 ప్రకారం నీవే అగ్ని ప్రాకారమే జ్ఞాపకం చేయడం సమస్తం చుట్టూ నీవు నిలిచి ఉందుగాక, మాతో కూడా ఉందుగాక. దేవా, మాకు బోధించి బలపరచండి. తండ్రి, నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే అనుకుంటున్నాను, నీ కృప మీద ఆధారపడుతున్నాను. అయ్యా, నువ్వు ఆశించినటువంటి నాలో నువ్వు కోరుకున్న పరిశుద్ధతను కోరుకుంటున్నా నాకు ఇవ్వమని. అందుకే నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమాలు, ఏ పొరపాట్లు ఉన్నా, ఏ అవిధేతలు, ఏ తిరుగుబాట్లు ఉన్నా క్షమించి నీ శిలువ రక్తం నన్ను కడిగి పవిత్రపరిచి నీ పరిశుద్ధ ఆత్మతో నేను నింపు. నీ శుద్ధ జలం నాపై కుమ్మరించి ఆనంద ఛాయల అభిషేకం నా నెత్తిమింకను గొప్పగా ఉంచు. పరిశుద్ధ ఆత్మజ్ఞులు నన్ను పుట్టని శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణత నా నెత్తి మీద ఇంకను గొప్పగా ఉంచు. మత్తయి 10:20 ప్రకారం నీ నడిపింపును, ఇర్మియా 1:9, 10, 18, 19 నీ కృపను నాకు దయచి. యెషయా 57:16 ప్రకారం నీ కృప నాకు దయచి. అపోస్తలుల కార్యం 4:27, 27, 28, 29, 30, 37 ప్రకారం నీ కృప నాకు దయచి. హెస్కేల్ 2:1-2 ప్రకారం నీవు నన్ను మమ్మల్ని అందరినీ చక్కగా నిలబెట్టి మాకు బోధించి మమ్మల్ని బలపరచు. సమస్త విషయాలు కృపను సహాయం చేయండి. ఉపదేశాన్ని నన్ను మమ్మల్ని నీకు అప్పచెప్పుకుంటూ కరెంట్ మీ స్వాధీనం తీసుకో, సెల్ ఫోన్ సమస్తము అయ్యా ఈ ప్రాంతము ప్రజలు పసివాళ్ళు అందరినీ స్వాధీనం తీసుకో, ఎండను మీ స్వాధీనం తీసుకో. అన్ని విషయాలు కృపానుగ్రహించి సహాయం చేయము. నీ చిత్త ప్రకారం సమస్తం జరిగించిన మాత్రం మహింపము. మా ప్రియుడును మా రక్షకుడైన యేసయ్యను తనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థన సమస్తం పొందుకొని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ కృపాహస్తాలకు నన్ను మమ్మల్ని ఉపదేశాన్ని అప్పచెప్పుకుని నేను గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన, అలాగే శబ్దంతరాల ద్వారా వింటున్నా, అలాగే దూర ప్రాంతంలో ఉండే సెల్ ఫోన్ ద్వారా వింటున్నా, అలాగనే ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా. కొంతమంది సేవకులు కూడా సెల్ ఫోన్ ద్వారా వింటూ ఉన్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు, దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, చదువుకున్న మూల వాక్యంలో ఓ మాట అంటే 2 మాటలు కనపడుతున్నాయి. ఏంటంటే సత్క్రియ ఒకటి, రెండవది పాపము, మూడవ మాట అది నిన్ను ఏలును. ఈ 3 చాలా విలువైన మాటలు. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా. ఎవరితో అంటున్నాడు ప్రభు ఈ మాట? ప్రారంభంలో దేవుడు ఆశించినటువంటి మానవుడు తన పోలికగా, ఆయన అన్నాడు ఒక మాట, మన పోలికగా
నరులను సృజించేదం అంటే నిర్మించేదము రండి అని చెప్పని త్రిత్వమైన దేవుడు దిగి వచ్చి త్రిత్వంగానే మనిషిలో పనిచేసి త్రిత్వం కలిగిన వ్యక్తినే ఈ భూమి మీదకు జీవాత్మను ఊది నిలబెట్టి ప్రభు మాట్లాడాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. త్రిత్వం అంటే ఏంటి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు, దీన్ని త్రిత్వం అంటారు. మనిషిలో కూడా త్రిత్వం ఉన్నది. ఎలా అంటే ప్రాణ, ఆత్మ, దేహం. ప్రాణానికి ప్రాణము మనిషి కూడా తీసేస్తాడు. ఎందుకంటే ఒకటి మీద పగ పెట్టుకుంటే వాడిని చంపడం కోసం ఎన్నో రకాల స్కెచ్లు, దాన్ని రిక్కి అంటారు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడు, ఎప్పుడు ఏ టైంలో ఏది అంటే సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నాడా, ఏ ప్రాంతంలో ఎవరితో మాట్లాడుతున్నాడు, ఆ మాట్లాడేటప్పుడు చుట్టూ సీసీ కెమెరాలు గమనిస్తున్నాయా లేదా, ఎక్కడెక్కడ ఉంటున్నాడు ఏందని, ఇది రిక్కి నిర్వహించడం. ఒక మనిషిని చంపాలనుకుంటే ఆ మధ్యకాలంలో రొంపిచెర్ల ప్రాంతంలో, రొంపిచెర్లలోనే పాత కక్షలు ఉండేవి. ఆ పాత కక్షల లెక్కలో నేను వచ్చిన 2007 సంవత్సరంలో కొత్తగా 2009 సమయంలో అట్టుకుంటా రొంపిచెర్లలో పక్కాగా రొంపిచెర్ల నుంచి వడ్లమూడి వారి పాలెము, రొంపిచెర్ల నుంచి తూబాడు కానించడం పక్కకేటో, ఆ తుంగబాడు కానించడం పక్కకు పోయే ఒక డొంక రోడ్లో వెళ్తున్నాడు ఒక వ్యక్తి. ఎక్కడెవడో మరి మొత్తానికి మంచిగా ₹1 రేటు ఎక్కువ మాట్లాడి అతను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడో మొత్తం గమనించి ఒకరోజు స్పాట్ పెట్టారు. దొరికాడు, ముక్కలు ముక్కలుగా నరిగి పక్కన పెట్టేశారు. అంటే ఒక వ్యక్తిని ప్రాణం తీయటానికి మనిషికి సాధ్యం అవుతుంది. అలాగే సైతాన్ గాడు కూడా ఒక వ్యక్తిని బలత్మరణానికి ప్రేరేపిస్తాడు. ఇంకెందుకు? నీ జీవితంలో నువ్వు అనుకుంటున్న ఏవి జరగట్లేదు కాబట్టి నువ్వు అనుకున్నట్టుగా నీ భర్తతో నువ్వు జీవితం గడపలేవు. గడపడానికి కూడా నీ తల్లి కానీ సేవకులు లేదంటే కుటుంబ సభ్యులు ఎవరు కూడా సహకరించట్లే నీకు. ఇక నువ్వు చనిపోతేనే, లేకపోతే ఇక అయ్యే పని కాదు ఇదంతా. ఇంకా జీవితం దేవుడు నిర్ణయించిన జీవితానికి అడుగు పెట్టనే కూడా నీ తల్లిలో లేదా కుటుంబ సభ్యులు అడ్డుపడుతున్నారు. ఇంకెందుకు? నువ్వు చచ్చిపో అని చెప్పని ప్రేరేపిస్తూ ఉంటుంది ఆత్మ. మరో పక్కేమో ప్రేమించినటువంటి వ్యక్తి, పురుషుడు కానీ స్త్రీ కానీ దక్కట్లేదని చెప్పని, లేదా దూరం అవుతుందని చెప్పని, లేదంటే నన్ను కాకుండా ఇంకొకళ్ళు ఆకర్షించి వాళ్ళు వశం చేసుకొని వాళ్ళ అందాన్ని బట్టి కానీ, వాళ్ళకున్న రంగును బట్టి కానీ, వాళ్ళ నోటి మాట చమత్కారంగా మాట్లాడే విధానంగా కానీ, వాళ్ళ కళ్ళతో చిక్కం కనుక, అంటే కళ్ళతో ఇలా ఎలా చెప్పాలంటే మజ్జిగ చేయడానికి ఒక ఏమంటారు పాత్రలో పెరిగేస్తారు. పెరిగేసి దాంట్లో మజ్జిగ కవ్వం వేస్తారు. కవ్వం వేసి దాన్ని 2 చేతులతో ఇట్లా వెనక్కి ముందుకు లాగుతారు. మా నాయనమ్మ చేసేదిలే మజ్జిగ. అదొక రకమైన ఎక్సర్సైజ్ అనమాట పొద్దున్నే. అట్లా కళ్ళతో కూడా కదిలిస్తూ ఉంటారు అనమాట. ఇలా వాళ్ళకున్న ఆ నైపుణ్యం నాకు లేదు. ఆ రంగు కానీ, ఆ అందం కానీ, ఆ శరీరంలో ఉన్న ఆ అవయవాల యొక్క పొందిక బలం కానీ నాకు లేదు. నా దగ్గర అలాంటి అంత ఎక్స్పోజ్ చేసే విషయాలు నా దగ్గర లేవు. వాళ్ళైతే ఎక్స్పోజ్ చేశాను ఏదో ఒక రకమైన ఎట్లయినా సరే లాగేసుకుంటారు, వశం చేసుకుంటారు. నా దగ్గర అలాంటి టాలెంట్ లేదు, ఇంకా నాకు దక్కదు అని చెప్పని ఇళ్ళకెళ్ళే లోపల మనోవేదన పడి చివరికి బలత్మరణానికి ఇక లేదు, దక్కని పక్షంలో నాకు లేడు, నాకు దక్కడు అనుకున్నప్పుడు ఇక చచ్చిపోదాం కన్ఫర్మ్ ఇక అనే స్థిరమైన తీర్మానం మనసులో వేళ్ళూరు కొనిపోయేలాగా అపవాది చేస్తాడు. ఇదొక కోణం. ఇంకో కోణం ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి అప్పు వేదనలు ఉన్నాయి, రుణ బంధకాలు. ఎంత చాకరీ చేసినా చిల్లు వేసిన సంచిలో డబ్బు పడ్డట్టు అయిపోతుంది. యేసయ్య ఒక మాట అంటాడు పాత నిబంధన కాలంలో, అది
ఆమోసు గ్రంథము, హోషేయ, నహూము గ్రంథంలోనూ ఒక మాట ఉంటుంది. పాత నిబంధనలో ఒక మాట చెప్తాడు, మీరు కష్టపడి డబ్బు సమకూరుస్తున్నారు కానీ ఆ డబ్బంతా చిల్లు కలిగినటువంటి సంచిలో పడుతుంది, తద్వారా మీకేమీ మిగలట్లేదు అంటాడు ప్రభు. అక్కడ పొద్దున మొదలుకొని రాత్రి వరకు భయంకరమైన కష్టం చేస్తున్నావు. కష్టం చేసిన ఆ కష్టం యొక్క ఆ రూపాయి నీ ఇంటికి రావట్లా, మీ బిడ్డల యొక్క నోటన పడట్లేదు. అది ఏమవుతుంది? మీ బిడ్డల యొక్క నోటన అంటే తిండిగా నీ బిడ్డలు కడుపార తినడానికి కూడా అవకాశం లేని పరిస్థితి అయిపోతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. రుణ బంధకాలు వెంటాడుతూ ఉంటాయి, కానీ ఓ పక్కేమో ఎంతో ఆశపడి కష్టపడుతుంటారు, కానీ ఒక్క రూపాయి కూడా సరిగ్గా పొదుపు చేసి బిడ్డలకు ఏదో ఉంచుకుందాం, లేదంటే ఉన్న అప్పుల నుంచి బయటపడదాం అని చెప్పని చాలా ప్రయత్నం చేస్తారు. కానీ అది ఎలా ఉంటుందంటే చివరికి కష్టార్జితం చేస్తావు, ఎంతో శ్రమ పడతావు, తీసుకొస్తావు, తెచ్చి మొత్తం చిల్లుబడిన సంచి అంటుంది. హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో, పనివారు కష్టము చేసి జీతం సంపాదించుకొని నన్ను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. కారణం ఏంటంటే ఆ పైన ప్రవక్త ద్వారా చెప్తా ఉంటాడు, వీళ్ళు నా మాట వినకుండా తిరుగుతున్నారని అక్కడ చెప్తాడు. ప్రభు చిత్తమైతే ఆ సందర్భంలోకి మళ్ళీ వద్దాము. ప్రస్తుతము ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. ఒక వ్యక్తిని సైతాన్ గాడు బలాత్మారడానికి అంటే ఆత్మహత్య ప్రేరేపణ జరిగించేది కోణాలు ఏంటంటే, ఒకటి, నా భర్త నాకు కాకుండా పోతున్నాడు, నా భార్య నాకు కాకుండా పోతుందని కొంతమంది ఏదో ఊహించుకొని ఏదో జరుగుతుందని చెప్పని వాడు చెప్పే కథలన్నీ విని 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 చివరికి మరణము ఇక లాభం లేదని దానికి చున్నీనో చీరనో చాడో ఏదో రెడీ చేసుకోవడానికి చూసుకుంటూ ఉంటారు. మరి కొంతమంది ఇప్పుడు ఎలుకలకు పెడతానికి పేస్ట్ బిస్కెట్లు వచ్చినాయి, వాటికి వెళ్ళి చూస్తారు. మరి కొంతమంది చక్కగా పోయి, అయ్యా మా పొలంలో ఈ పురుగులు పడ్డాయి, ఆ దోమ పడ్డదని చెప్పని, వాస్తవానికి పొలం ఉండదు కానీ ఫర్టిలైజర్స్ కాడకి వెళ్ళిపోయి ఎరువులు కొట్టు, వ్యవసాయానికి సంబంధించిన ఎరువులు కొట్లు కాడకు పోయి చిన్నపాటిది ఏదైనా తక్కువ రేట్లో పురుగుల మందు ఒకటి తెచ్చుకుంటారు, తెచ్చుకొని దాన్ని భద్రంగా దాచిపెట్టుకుంటారు. అవకాశం చేదాటిపోతే పరిస్థితులు ఇక నావి కావు అనుకున్నప్పుడు ఇది ఈ బాటిల్ మూత ఓపెన్ చేసి గడగడ తాగేయాలి. నేను చెప్పనా, మందు తాగినోడు అంత పరిస్థితి ఇక భయంకరంగా ఇంకొకటి ఉండదు. నిజం, పురుగుల మందు తాగినోడుకు నరకం కనపడొచ్చు, వాడికి ఎక్కిచ్చేటప్పుడు నేను చూసా. ఆ తాగిన భయంలో వీడికి విరోచనం అయింది, బట్టలన్నీ గందరగోళం అయిపోతాయి. ఏంది, సబ్బు నీళ్లు తొడిగి సబ్బు నీళ్లు బిర్రుగా పోతా ఉంటారు, లోపల పైపులు కుక్కుతారు. అసలు ఎలా ఉంటుందంటే నరకాన్ని డైరెక్ట్గా ఒక నిమిషం అట్ట చూసి వచ్చినట్టు అనిపిస్తుంది. అన్ని గంటలు ఆ డాక్టర్లు పడే ప్రయాసను బట్టి మొత్తంగా ఎక్కించారు. భయంకరమైన నరకం, కొన్ని రోజుల దాకా మనిషిగా కాలేరు. ఇట్లా ఈ పురుగుల మందు తినడానికి అంటే తెచ్చుకొని తాగటానికి ముందుగా తెచ్చి పెట్టుకుంటారు కొంతమంది, చాలా తెలియగలవాడు. ఎందుకంటే దేవుడి మీద విశ్వాసం ఉండదు కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకొని వాటి మీద ఎక్కువ విశ్వాసం పెడతారు. తేడా పడితే ఖచ్చితంగా ఇది తాగాల, ఖచ్చితంగా ఒక దెబ్బతో ఎగిరిపోవాలా, ఏ గోల ఉండదు. మరి కొంతమంది ఏమో నిద్ర మాత్రలు రెడీ చేసుకుంటారు, మరి కొంతమంది ఏమో ఎక్స్పైర్ అయిన మాత్రలు తెచ్చి పెట్టుకుంటారు. మరి కొంతమందికి ఏకంగా డాబా, మంచి హైట్ డాబా చూసుకుంటారు. మరి కొంతమంది ఏమో
ఏకంగా ఒక నుయ్యి అంటే బావి, నుయ్యో లేదంటే ఒక గొయ్యి అంటే నీళ్లు లేనిది ఒకటి పెద్ద లోతైంది, లేదంటే ఆడో కొండ ప్రాంతానికి పోవటం, ఆ కొండల మీద నుంచి ఎక్కి దూకటమేను, లేదంటే సముద్రం దగ్గర పోయి సముద్రం. నేను చేసి ఈ పిచ్చి ప్రయత్నాలని నేను చేశా. ఒకప్పుడు నాకు జీవితమే లేదు, నాకు ఇంకెందుకు అని చెప్పని నా పక్కన ఎవడో ఒకడు వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు, ఇంకెందుకు నువ్వు బ్రతకడం, చచ్చిపో 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 అని. ఇలా ఆత్మహత్యకు అవకాశాలు ఉన్నాయి. ఏ ఏ కోణాల్లో ఆత్మహత్య చేసుకోవచ్చు. ఇంకొక కోణం ఉంది, నరాలు కోసుకుంటారు ఇంట్లోనే ఉన్న చాకుతోనో లేదంటే బ్లేడ్తోనో. సర్వసాధారణంగా చిల్లర కొట్లైనా మెడికల్ షాప్లో అయినా బ్లేడ్ పలానా కావాలంటే ఇస్తారు. 2 కారణాలు. ఒకటి, వారు క్షౌరం చేసుకోవడానికి 2 క్షౌరాలు ఉంటాయి, ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పను. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు ఒకవేళ తీసుకెళ్తున్నారేమో అని చెప్పని ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా ఇస్తారు. వీళ్ళ ఉద్దేశం ఇంకొకలాగా ఉంటుంది. నేనైతే తెచ్చుకున్నా, ఎందుకంటే ఆపరేషన్ చేసే బ్లేడ్లు దొరుకుతాయి, పోయి తెచ్చుకొని కోసుకోమని చెబుతున్నా. నేను తెచ్చుకొని నరాలు తెంపుకొని చనిపోదామని చెప్పని రెడీ అయ్యా. ఆ సమయంలో నా తల్లి, నా కుటుంబ సభ్యులు గుర్తొచ్చారు. ఇంకెన్నో కోణాల్లో చనిపోదామని ప్రయత్నం చేశాను, కానీ ఆ సమయంలో కూడా నా తల్లి, కుటుంబ సభ్యులు తోడబుట్టిన వాళ్ళు నాకు గుర్తొచ్చాయి. ఇక ప్రభు కృపను బట్టి, ప్రభు ఆకర్షించిన దాన్ని బట్టి ఇక ఈ బలత్మరణం కాదు, ఎవరు ఉన్నా లేకపోయినా నా ప్రభు కొరకు నేను బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, కొంతమంది ఆత్మహత్యని ఎలా వాడు ప్రేరేపిస్తారంటే, నా భర్త నాకు దక్కడు, పెళ్ళైంది వాళ్ళకి, ఎడంగా ఉంటున్నారు, భర్త అంటే ప్రేమ మమకారం, కానీ ఇంకొక సంబంధాన్ని మటుకు నేను వదిలిపెట్టుకోలేను. భార్య చాలా ప్రేమిస్తాను, కానీ ఇంకొక సంబంధాన్ని అంటే అక్రమ సంబంధాన్ని నేను వదిలిపెట్టుకోలేను. అవ్వ కావాలి బువ్వ కావాలంటే చివరికి మరణమే అవుతుంది నీ పరిస్థితి. కొంతమంది ఇలా కుటుంబంలో తగాదులు పెట్టుకొని విడిపోతూ ఉంటారు. మరి కొంతమంది ఏమో ఒకరి అభిరుచులు ఒకరికి పొసగక నేను చెప్పిందే చేయాలంటది భార్య, కాదు నేను చెప్పిందే చేయాలంటాడు భర్త. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు డామినేషన్ అనమాట, ఒకళ్ళ మీద ఒకళ్ళు పెత్తనం చెలాయించడాన్ని బట్టి దినమంతా పనికి పోయేస్తా ఉన్నాం, సంపాదన ఏది నాకు అంటది భార్య. నీకు ఇచ్చేది ఏందే, నా దగ్గర ఉంచుతాను, నీకేది కావాలి నేను ఇస్తాను, నీకెందుకు ఈ వ్యవహారం అంతా అంటాడు భర్త. ఇవన్నీ కుదరదు, నీకు సరిగా కుటుంబాన్ని నడిపించడమే చేత కాదు, ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెడతామే చేత కాదు, నీకు అసలు శాతనైతే కదా, శాతనైన రకం అయితే కదా, మాయదారి సంత మాయదారి వ్యవహారం అని చెప్పని ఎట్టా భర్తని అటు పొడిచి ఇటు పొడిచి 4 పోట్లు పొడిచి ఆయన రోగాల పండు తీసుకొని పొడుచుడు అనమాట. అట్ట తను తిన్న పెళ్ళాలు ఎంతో మంది ఉన్నారు, నేను చూసా చాలా మంది. ఇక్కడ వ్యవహారం ఎట్టుంటుంది అంటే, భర్త దుమ్ము తల్లినందుకు కాదు, కానీ తోడి కోటలో తొంగి చూసినందుకు అసలు పగలు ప్రతీకారం. నువ్వు ఎక్కడ పాపంలో పంది బొరిలాడినాడు, బొరిలాడినా ఎవడో ఒకడు ఉంటాడు సేవకుడు, అమ్మా ఇది కరెక్ట్ కాదు, అయ్యా ఇది కరెక్ట్ కాదని వాడి మీద పెట్టుకుంటారు పగ. విశ్వాసైనా, పరిచారకుడైనా, సంఘ పెద్దైనా, సేవకురాలైనా, అమ్మా ఇది కరెక్ట్ కాదు, అయ్యా ఇది కరెక్ట్ కాదు అని చెప్తే, ఆహా వీడికి తెలిసింది కాబట్టి. నువ్వు అనుకుంటుంటే నువ్వు చేసే నీచ తప్పుడు కార్యాలు, తప్పుడు జీవితాలు అంతా అసలు సమాజం, నువ్వు ఉన్న సంఘమే చూసింది కదా, సంఘమే తలతో సిగ్గుతో తల ఉంచుకుంటుంది కదా, మరి వాళ్ళకేం సమాధానం చెబుతావు నువ్వు? ఏం పట్టవు, తోడి గొడవ తొంగి చూసింది కాబట్టి తప్పిక. దీన్ని బట్టి గిల్టీ ఫీల్ అయి చనిపోవడానికి సిద్ధపడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళంతా మాట అంటారు, అట్ట అంటారు, ఇట్ట అంటారు, అసలు నువ్వు పోతే కానీ వాళ్ళకి తెలియదు నీ విలువ అంటారు. వాడు అంతా ఉట్టిదే, నిన్ను మచ్చటంగా మాయ చేసి మాయ మాట చెప్పి తీసుకుపోయి నిత్య నరకంలో వాడి అకౌంట్లు వేసుకోవటానికి నిన్ను ప్రభువేమో తను కలలుగన్నటువంటి వధువైన సంఘమును సిద్ధపరచుకోవాలని, ప్రతి ఒక్కరు రక్షించబడాలని సంకల్పంతో ఆయన ప్రతి ఒక్కరిని జ్ఞాపేస్తా ఉన్నాడు.
ప్రయాసపడి భారం మోసుకొని పోవచ్చున్న సమస్త జనులారా, నా మాట వినకుండా లోపడకుండా తిరుగుతున్న నా ప్రజలారా, ఇదిగో దినమెల్లా మీ వైపు నా చేతులు చాపి ఉన్నాను. రండి రండి, నా వైపు చూసి రక్షణ పొందండి. నా దగ్గర ఉచితముగా జలమును తీసుకోండి. ఈ జలం వల్ల మీకు జీవం వస్తుంది. నా దగ్గర రోకలు ఇయ్యకనే అంటుంది లేఖనం యెషయా గ్రంథంలో. రోకలు ఇయ్యకనే నా దగ్గర మీకు కావలసిన ఆహారం కొనండి, తీసుకోండి, ఉచితంగానే ఇస్తున్నాను అన్నాడు. రోకలంటే డబ్బు, ధనము. రోకలు అనేది డబ్బుకు సాదృశ్యం. పేదలకు సువార్త ప్రకటించబడుతుందని యేసు ప్రభు వారు బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు వచ్చి అడుగుతుంటే చెప్తున్నాడు. అక్కడ పేదలకు సువార్త ప్రకటించబడుతుందంటే, పేద అంటే ఎవడు? ప్రభు ధర్మశాస్త్రం ప్రకారం, లెక్క ప్రకారం తన యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి అర్పించడానికి కావలసిన కోడెలు, మేకలు, పిండి, నూనె, సాంబ్రాణి ఏమైతే అవసరమైనయో, ధూప నైవేద్యం సంబంధించి ఏమైతే ప్రభు కట్టడ పెట్టాడో అవన్నీ లక్షల రూపాయలు అయితే ఈ రోజులో మనం కొనాలంటే. ఆ రోజులో ప్రభు దాన్నే ఆశీర్వాదంగా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఖచ్చితంగా తన కుటుంబం కోసం, తన దగ్గర ఉన్న దాసుల కోసం పాప ప్రాయశ్చిత్తార్థమైన బలి, ఇన్ని కోడెలు, ఇన్ని పొట్టేళ్ళు, ఇన్ని అని చెప్పని లెక్క ఉంటుంది. ఇంత మొత్తం పెద్ద మొత్తంలో వెల చెల్లించలేనటువంటి భేద స్థితిలో ఉన్నవాడు ధర్మశాస్త్రం ప్రకారం 2 పావురపులు గువ్వలు, 2 ఒకటే పావురం గువ్వ పర్యాయ పదాలుగాను దగ్గర జాతిగా కనపడుతుంటుంది. అవి తక్కువ రేట్ అన్నమాట, చాలా తక్కువ ధరకు దొరుకుతాయి. అవన్నీ చెల్లించండి అన్నాడు. ఆ 2 గువ్వలనే ప్రభు యేసయ్య కొరకు కన్యకైన మరియమ్మ యెరూషలేం దేవాలయానికి వచ్చి ఆమె శుద్ధీకరణ కోసం, అలాగే యేసు ప్రభువుని దేవుని కొరకు ప్రతిష్ఠించడం కోసం, ఆయన కూడా పరిశుద్ధముగా దేవుని ఎదుట ఉంచడం కోసం వచ్చి 2 పావురపు గువ్వలు, 2 గువ్వలను అని చెప్పని అడుగుతుంది లూకాసు వార్తలో. ఈ 2 గువ్వలు కూడా చెల్లించలేని వాడు బేదలు. ఆ బేదలకు సువార్త ప్రకటిస్తున్నాను అన్నాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన రక్తమును కడగబడితేనే నీకు నిత్యత్వం, లేకపోతే లేదు సెక్షన్. ఇక నువ్వు ఎన్ని దానాలు ధర్మాలు చేయి, యాడను ఉట్టిగట్టుకుని ఊరేగు, ఎన్ని మేడల అంతస్తులను సంపాదించు, ఎన్ని ఎకరాల పొలము, ఎన్నో తులాల బంగారం, వెండి, ఇత్తడి, ఇంకేమన్నా పెట్టుకో, వెలగల వస్త్రాలు పెట్టుకో, పేరు ప్రఖ్యాతులు, ఆ దేశం మొత్తం మీద నీకు గొప్ప పేరు కలిగాను ఉండని, కానీ క్రీస్తు లేకపోతే నువ్వు వ్యర్థుడవు, వ్యర్థురాలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి, ఆయన లేకుండా నువ్వు బ్రతకాలని ఆయన తన స్వరక్తాన్ని చిందించి వధువుగా సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంటుంటే వాడు ఏమని చేశాడంటే, వాడి కోసం కూడా సైతాను గాడి ముద్దు పెట్టి ఒకడు ఉన్నాడు, నిమ్రోదు. ఆ నిమ్రోద్ అనే వాడిని వారసుడుగా చేసి వాడి కోణంలో పట్టమహిషి అంటే వాడు అనుకుంటున్న నిమ్రోద్ అనే ఆ కుమారునికి భార్యగా రక్షణ లేకుండా లాకపోతున్నాడు. చూడు, వీళ్ళ మొత్తాన్ని వాడు అతనికి భార్యగా వాడు అనుకున్న భక్త సమాజంగా సిద్ధపరచాలని కలలుగంట చాలా మంది రక్షణ పొందకుండా చనిపోయేలాగా చేస్తా ఉన్నాడు. రక్షణ సంకల్పం వినబడుతున్నా కానీ పెడచెవిని పెట్టి చివరికి ఎక్కడో అక్కడ అలా అకాల మరణం చెంది చనిపోయేలాగా చివరి దేశంపై నిత్య నరకంలో పెట్టేలాగా చేసుకుంటున్నాడు. మరి కొంతమందిని అయితే సేవకులను ఇక క్రీస్తు రక్తంలో కడగబడ్డ వాళ్ళను కూడా వాడు ఈడ్చుకొని పోతున్నాడు, ఆయా రీతిలో బలహీనతలు పెట్టి. వాటిలో ఒక కోణం, నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిని బట్టిగా నువ్వు బ్రతకూడదు, చనిపో అని వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు. ఏ బొత్తికి వాడు అదే నీ పరిస్థితులను బట్టి, నీ చుట్టూ ఉంటున్న పరిస్థితులు, ఎదుర్కొంటున్న ఇరుకు, ఇబ్బంది, ఆవేదన, ఆ పరిస్థితుల్లో నిన్ను నువ్వు చూసుకుంటున్నప్పుడు నీకు కలిగేది ఒకటే, ఇక నీ పరిస్థితులు తట్టుకోలేను, చనిపోతే బాగుండు. ప్రభువా నాకు బ్రతకాలని లేదు, నాకు చావాలని ఉందండి. ఇదే కోరిక కలుగుద్ది. గతంలో నేను ఎన్నో సంవత్సరాలు ప్రార్థన చేశా ఈ ప్రార్థన, నాకు బ్రతకాలని లేదయ్యా, చనిపోవాలని ఉంది.
నాకెందుకు ఈ పరిస్థితి, నన్ను చంపే ప్రభు అని చెప్పాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకొక కోణంలో చాలా మందిని ప్రేరేపిస్తాడు. 10th క్లాస్ ఎగ్జామ్స్ ఫెయిల్ అయితే ఇక నేను చనిపోవటం మేలు. కారణం ఏంటంటే మా నాన్న భయంకరమైన ఒత్తిడి తెస్తా ఉన్నాడు నా మీద, మా అమ్మ భయంకరమైన ఒత్తిడి తెస్తా ఉంది. వీళ్ళు ఇక్కడ ఇంటికాడ ఈ సెక్షన్ అయితే స్కూల్లో టీచర్లు, హెడ్ మాస్టర్లు ఖచ్చితంగా ఫెయిల్ అనేది రాకూడదు, ఫెయిల్ వచ్చిందంటే మాత్రమే కాక అసలు ఒప్పుకునేదే లేదని వాళ్ళ ఒత్తిడి వాళ్ళది ఉంటుంది. నేను చెప్పనా, కొంత స్కూల్ యాజమాన్యము, టీచర్లు లేదంటే హెడ్ మాస్టర్ల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఒత్తిడిని బట్టి వారి ప్రభావం అంటే భయంకరమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. ఎట్టయినా పాస్ అవ్వాలని. ఇటు ఇంట్లో కూడా ఇన్ని సంవత్సర కాలం నుంచి నువ్వు కష్టపడ్డావు, ఇంకా నువ్వు పాస్ కాకపోతే ఇంకా బ్రతకడం ఎందుకు, చచ్చిపోతే బాగుండని తండ్రి కూడా పొడుస్తూ ఉంటాడు ఆ మాటలు. తల్లి కూడా అప్పుడప్పుడు పొడుస్తూ ఉంటుంది. ఇంకెందుకురా నువ్వు 10th కూడా పాస్ కాకపోతే సంవత్సరం అంతా నీ కష్టం వ్యర్థంగా, నీకు పెట్టిన పెట్టుబడి అంత సమయం వ్యర్థం. కానీ పాస్ అయితే పాస్ అయ్యి, లేకపోతే ఇంట్లోనే పడి కూలి పని ఏదో చేసుకుంది. కానీ లేదంటే చిన్నగా ఏదో సంబంధం చూసి పెళ్లి చేస్తాం, పోయి నీ కుటుంబం ఏదో నువ్వు కట్టుకుంది. కానీ ఎంత ఎందుకని చెప్పని ఇళ్ళల్లో తల్లి తరపోడు, తండ్రి తరపోడు ఉంటారు మంచోళ్ళు, లేదా ఆ సూరు ఈ సూరు వాళ్ళు ఉంటారు, పొడుస్తూ ఉంటారు అన్నమాట. ఏ పొద్దు పిల్లలు మానసికంగా వీళ్ళే కృంగపడతారు. పిల్లలేమో ఉన్నతమైన భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటారు. ఏం వెళ్ళని, నువ్వు పెట్టే ఖర్చు ఎంత, నువ్వేమన్నా తీసుకెళ్ళి మంచి పేరు కలిగిన పెద్ద రిచ్ అయినటువంటి బాగా ఖర్చు పెట్టి వేల రూపాయలు పోసి మరి కాలేజీల్లోనూ స్కూల్లోనూ చదివిస్తున్నావా? గవర్నమెంట్ స్కూల్లోనే నువ్వు చదివిస్తున్నావు. నువ్వు పెట్టిన పెట్టుబడి ఏంది? బుక్స్కి, లేదంటే బిడ్డల వస్త్రాలకి. వారిది సర్వసాధారణంగా నీ కుటుంబంలో ఉన్నప్పుడే నీ బిడ్డకు ఆడపిల్లకైనా మగపిల్లకైనా ఉండే ఖర్చులు ఉంటాయి, నువ్వు పెడతావు, కామన్ అది. నువ్వు ప్రత్యేకంగా ఏం పెట్టావు ఖర్చు చెప్పు? ఏముండదు. కానీ ఇజ్జత్, పరువు కాపాడుకోవాలి. ఈ బడాయి మాటలన్నీ ముందు జనం ముందు వాగుతుడు ఈయన. ఏమో కానీ ఆయన కానీ మా పిల్లలు ఏందో తెలుసా, మా అబ్బాయి ఏందో తెలుసా అని చెప్పాను, మా అమ్మాయి ఏందో తెలుసా, అది ఇదని. చివరికి ఫెయిల్ అవుతారు అని చెప్పని దాన్ని సహించలేకపోతారు వీళ్ళు. నువ్వు నోరు జారటం ఎందుకు, వచ్చి నీ బిడ్డల మీద ఒత్తిడి పెట్టడం ఎందుకు, వాళ్ళు ఏదో ఒకటి చేసుకొని బలత్మరణం చేసి చావటం ఎందుకు? 2 రోజుల క్రితం నుంచి ప్రభు ప్రేరేపిస్తూ ఉన్నాడు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలు ఎవరో, నేను ఫెయిల్ అయితే ఇక చచ్చిపోతా, నా మీద ఈ రకంగా ఒత్తిడి ఉందని చెప్పని వాళ్ళు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటా ఉన్నారు. అది నాకు వినపడుతూ ఉంది. దయచేసి ప్రభువుని బట్టి బతిమలాడుతున్నాను, అలాంటి పిచ్చి ఆలోచనలు చేయొద్దు. నీ పట్ల దేవుని సంకల్పం గొప్పది. అసలు నిన్ను ఎందుకు భూమి మీద తెచ్చాడు అది ప్రభువుని అడుగు ముందు. ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఏమైంది, మరో సప్లిమెంటరీ ఉంది, అది కూడా ఫెయిల్ అయితే ఏముంది, మరొక సంవత్సరం రాస్తావు, పోయేది ఏముంది? ఇప్పుడు చదువుకోకపోతే ఓరకనే ఆడపడి ఇంట్లో కూర్చొని లేదు, నీ ఇంట్లోనే నీ తోడ పుట్టిన వాళ్ళు ఉంటారు, బేబచ్చంగా చదివాడు మా అబ్బాయికి మా అమ్మాయి అని చెప్పి అనుకుంటారు. ఏ పని లేదు, ఏ ఉద్యోగం లేదు, గాలికి తిరుగుతాడు, లేదా మగ పిల్లగాడితే ఏడో షార్ట్ సిగరెట్లు, బీరు సీసాలు, లేదా ఫ్రెండ్స్తో కలిసి ఇంటి పక్కనే కూర్చొని బీరు సీసాలు ఎన్ని తాగుతూ ఏంద్రా ఏం చేస్తున్నాడు, అబ్బాయి ఏం లేదు ఆ అన్నోడితో బావడితో మాట్లాడుతాను అదే, ఏం లేదు, మాట సరిగా లేదు, తేడాగా వస్తుంది, ఏందన్నా ఏదమ్మా నమ్మరాయింది నన్ను, ఇట్లా బొంకి వాడు మాట చేస్తే భలే ఇంటారు, మౌనంగా ఉంటారు. ఎందుకని ఆలోచించండి ఒకసారి. ఇన్ని సంవత్సరాలు నీ బిడ్డ నువ్వు గారాభంగా పెంచుకుని ఒక స్థాయికి తెచ్చుకున్న తర్వాత నువ్వు పెట్టి ఈ ఒత్తిడిని బట్టి ఆ బిడ్డ ఏదైనా తేడా చేసుకొని పోతే కడుపు కోత ఎవరికి? కన్న తల్లికి ఉంటుంది ఆ కోత. ఎందుకంటే నవమాసాలు మోసి కళ్ళెదుడికి వచ్చి ప్రయోజకుడిగా చేతికి అందుతున్నట్టు బిడ్డ కుమార్తె అనుకున్నట్టు ఆయనకి నీ నోటి మాట వల్ల, నీ వ్యతిరేక ప్రవర్తన వల్ల ఆ బిడ్డ కాలం చెల్లిపోతే ఏదో అకాల కారణాన్ని బట్టి
అప్పుడేం చేస్తా? ఎవడి మీద పెడతా ఒత్తిడి? బుర్ర ఉంది అసలు? సైతాను గాడు నిన్ను వెరిపిస్తున్నాడు. నీ బిడ్డల పట్ల భయంకరమైన దేవుని సంకల్పం ఉంది. దాన్ని జడగొట్టడానికి కానీ నిన్ను ప్రేరేపించి నీ బిడ్డ మీద మానసిక ఒత్తిడి తీసుకొచ్చి ఆ పిల్లగాడు పిల్ల బలత్మరణం చెందేలాగా నిన్ను ఉపయోగపెట్టుకుంటున్నాడు. గ్రహింపుకు వచ్చావా లేదా? మొన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిందని చెప్పని అంతే పోయి ఆ క్లాస్ రూమ్ మరి ఆ కాలేజీ కాడ ఆ భవన్ చెక్కి అంతే దూకిందంట. ఎంత భయంకరమైన శోకం ఆ తల్లిదండ్రులకు. ఏ అనుభవం ఇంట్లో కావాలనుకుంటున్నావేంది? నువ్వు పెట్టిన పెట్టుబడి ఎంత ఆలోచించి చెప్పు. పరుగు పోతుంది అంటే మరి నువ్వు ఎన్నోసార్లు పరువు తక్కువగా బతికావుగా జనం ముందు. మరి నీ పరువు నిన్ను బట్టి పోలేదా? కుటుంబానికి పరువు ఆ లెక్కలేవు రావు. పక్కనోడికి మాత్రం ఏళ్ళు ఎన్నో చూపించాం. నువ్వు తేడా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. కొంతమంది ఇలా ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినది, 10th కావచ్చు, ఇంటర్మీడియట్ ఏ ఎగ్జామ్స్ అయినా కానీ నేను ఫెయిల్ అయ్యాను కాబట్టి నాకు పరువు తక్కువ ఉండదు కాబట్టి ఇంకా నా తండ్రి నా తల్లి ఎవరో ఒకళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఉంటుంది, ఒత్తిడి ప్రభావం ఉంటుంది. వాళ్ళ మాటల యుద్ధము, ప్రవర్తన యుద్ధము, దేన్నో దాన్ని బట్టి. కాలేజ్ అయితే లెక్చరరు లేదా ప్రిన్సిపల్ ఎవరో ఒకళ్ళు మానసికంగా ఒత్తిడి తెస్తూ ఉంటారు. ఆ ఒత్తిడి తెచ్చిన దాన్ని బట్టి వీళ్ళు ఇంకెందుకు చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. ఇది ఒక సెక్షన్. ఇక కొంతమంది అయితే వ్యాపారం ఎంత చేస్తున్నా వృద్ధి రావట్లేదు, రియల్ ఎస్టేట్లో ఎంత చేస్తున్నా కానీ చేయబెట్టినంత దరిద్రం అన్నట్టు అనిపిస్తుంది అని చెప్పని చూసి మానసికంగా ఒక నిర్ణయానికి వచ్చి అప్పటికే ఎన్నో లక్షల రూపాయలు అప్పు ఉంటుంది. అక్కడక్కడ చేబుదులు తెచ్చుంటారు. తెచ్చిన కాడ మాటలు చెప్పి చెదరబుట్టుంటుంది. చివరికి ఇక నేను చచ్చిపోయినా పర్లేదు, చచ్చిపోతే ఎటుగుడి ఈయన తెలివిగా ఎప్పుడో ఏడవ చోట ఇన్సూరెన్స్ చేసి ఉంటాడు. నేను చనిపోవటాన్ని బట్టి ఇక చివరికి ఆ ఇన్సూరెన్స్ ని బట్టి నా భార్య బిడ్డలు బతుకుతారు, నేను చనిపోతే బాగున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి. నువ్వు చనిపోయిన తర్వాత నీ బిడ్డలు బాగుండరు, నువ్వు ఉన్నప్పుడే బాగుంటారు. తండ్రి ఉన్నంతసేపే ఆ కుటుంబానికి తల్లి తరపుడైనా తండ్రి తరపుడైనా ఇతర బంధువులైనా రాకపోకలు జరుగుతాయి. ఏదమ్మా చెల్లెలా ఏడన్నా ఏం చేస్తున్నామ్మా అని చెప్పని ఏం బలగరిస్తారో. అదే తండ్రి కనుక ఇంటికి యజమానుడిగా లేకుండా కాలం చెల్లిపోతే ఎంత భయంకరంగా ఉంటుందో నాకు తెలుసు. కొంతమంది భార్యలో ఆ భర్త చస్తే బాగున్నాడు, చస్తే కుక్కలు కూడా ఆలోచించవు నిన్ను. నీ గతి కుక్కలు కూడా ఆలకించవు అనమాట. అంత భయంకర స్థితిలోకి వెళ్ళిపోతావు. ఎట్లా తెలుసా? ఏదన్నా చిన్న ఫంక్షన్కు పిలిస్తే ముత్తైదులాగా నిన్ను పిలుస్తారు. మా అమ్మకి చెబుతూ ఉంటాను నేను అప్పుడప్పుడు, తొందరపడి ఎవరు ఎక్కడికి పిలిచినా నువ్వు అడుగు పెట్టొద్దు. ఎందుకంటే తోడతా ఈ ముండమోపిది వచ్చింది అని అంటారు. ఇంతే అడుగుతారు మాట. కొంతమంది దౌర్భాగ్యం నేను చూస్తూ ఉంటాను. ఎవరైనా భర్తను కోల్పోయిన స్త్రీ ఎదురు వస్తూ ఉంటే వాడు ఆడే ఆగుతుడు, ప్రయాణం కట్టకుండా వాడు ఆడే ఆగుతుడు. మరి రేపొద్దున ఈడు చేస్తే మరి వాడి భార్య విధవరాలైంది కదా, మరి అప్పుడేం చేస్తాడు ఈడు? ఖండితంగా ఖండించే నేను మాట్లాడుతున్నాను, మొకమాట మేము ఉండదు. ఇప్పుడు నా తల్లిని ఎవరు అంటున్నారని కాదు, బైబిల్ గ్రంథం చెబుతుంది విధవరాలు పక్షంగా అనాథల పక్షంగా వేద్యమాడు దేవుడును నేను అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది అండి విధవరాలు అని చెప్పని నేను చెప్పా మా అమ్మకి, ఏ ఫంక్షన్కైనా పిలవ నేను పోమాక. మొన్న ఎవరో తాంబూలం మీద ఎందుకు తీసుకొచ్చావన్నా నేను, అసలు నేను ఎవడు పోమన్నాడు కన్నా. ఇంటోళ్ళు బాగానే ఉంటారు, పిలిచిన వాళ్ళు బాగానే ఉంటారు, పక్కన వాళ్ళకి వస్తే పురిటి నొప్పులు. ఆవును పిలిచారేంది మీకు ఇలా తెలియదా అని చెప్పని పక్కన వాళ్ళు పొడుస్తారు. ఎన్ని ఈ సూది పోట్లు తగిలి చేదరబుట్టి విసిగి ఈ మాటలు చెబుతున్నాను నేను. మా అమ్మకి చెబుతాను, నువ్వు పొరపాటును కూడా బావచ్చు, పద్ధతి ఉండదని చెబుతాను నేను. వద్దు మనకి పొయ్యి మనసుకు గాయమయ్యే మాట,
ఇంటోళ్ళు అనకపోయినా పక్కనోడు ఎవడో కారు కోత కోతడు, మగోడు కానీ ఆడమనిషి కానీ. ఆ కారు కోతను బట్టి హృదయానికి గాయమైతే నా భర్తే ఉంటే నన్ను ఈ మాటలు అడుగుతారా అన్న మాటతో వచ్చి రోజులు మనోవేదన నీకు అదే మాట తలపోస్తా కుళ్ళి ఆడటం తప్ప రెండోది ఉండదు. అసలు పోకుండా ఉంటే ఏ గోల ఉండదు. పోవటం ఎందుకు, ఆ మాటలు అనిపించుకోవటం ఎందుకు? భయంకరమైన నీచమైన పరిస్థితుల్లో లోకంలో ఉన్న వ్యక్తులు ఉన్నారు చాలా మంది. అందరు కాదు, అందరే నేను అంటున్నా. ఏదో పరలోకం నుంచి ఊడి కింద పడ్డట్టు ప్రత్యేకంగా కొలతలు ఉన్నట్టు. నీకు నీ భర్త ఉన్నంతసేపే నీకు విలువ. భర్త లేడా నిన్ను అసలు కుక్కలు కూడా ఆలకించవు నీ గతిని. చెప్తున్నాగా, ఏ విలువ ఉండదు. ఇంతకుముందు పోయినట్టు అమ్మాయి నీ కోడలే నీ ఆమె కడుపును పుట్టిన బిడ్డను ఎత్తుకోవడానికి సహకరించదు తెలుసా. దీ చేతిలో పెడితే అసలుకి 7 కాళ్ళతో ఉంది. వచ్చే డైలాగ్ 7 కాళ్ళు సల్లకాళ్ళు అని. 7 కాళ్ళతో ఉన్నాడు. నెలలు జాతరలు అయిపోయిన దాకా పొరుగింటోడి గడప తొక్కకూడదు. వచ్చిన ఏందబ్బాయి నువ్వు ఎట్టొచ్చు అని అడుగుతారు నిలదీసి. నన్ను అడిగారు. నా స్నేహితుని యొక్క నాయనమ్మ అడిగింది, ఏదబ్బా మీ అమ్మ మీ తాతయ్య చనిపోతే నువ్వేంది మా ఇంటి కాడికి వచ్చి వచ్చి కూర్చునేందని, హోటల్లో కూర్చునేందని అడిగింది ఆ తల్లి. నా స్నేహితుడు పక్కనుండే బావా ఊరుకో వచ్చుకో ఏమనమాకని చెప్పని ఆ ముందే వాడు కావాలని వాడి ఇంట్లో తీసుకుపోయి కూర్చోబెట్టి టిఫిన్ అయి పెట్టిండు. సో మరా చూస్తుంది కానీ ఏమంటలా. 7 కాళ్ళు సల్లకాళ్ళు అని పెడతారు. ఈ లోకం మనువాదం తెచ్చిన సాంప్రదాయం అది. ఆ మధ్యకాలంలో చిరుమావిడిలో ఎక్కడి నుంచో ఒక తల్లి వచ్చింది, పెద్ద కులం సోదరులు అన్నమాట. డాక్టర్ బోల్తా పడి తన భర్త చనిపోయాడు. లేబర్ ఆఫీస్ కార్డు ఉంది ఆమెకి, అతనికి ఉంది. ఈ కార్డు పట్టుకొని వచ్చింది. అమ్మా మా ఆయన చనిపోయాడు, ఇప్పటికి 6 రోజులే ఏమైంది, ఇంకా పెద్ద కర్మ కాలేదు అని చెప్పని అక్కడ రెండో ఈ పై ఇంట్లో మేము ఇంతకు ముందు ఉన్న ఇంటికాడ బయట అరుగు మీద కూర్చొని లోపలికి రాట్లా. అప్పుడు కూడా ఇలానే కోటం జరగబోతా ఉంది. 10:30-11 బయట కూర్చొని రాట్లా. అమ్మా మీరు లోపలికి రండి అంటే నేను రానులే అంటుంది. ఎందుకు రావన్నా అంటే అయ్యా నా భర్త చనిపోయి 7 రోజులేను, ఆ 7 కాళ్ళు అది. నాకు ఆ గోలే లేదు. అసలు నీతో పాటు నీకంటే ముందు నా యేసయ్య లోపలికి వస్తాడు, నా ప్రభు నీతో ఉంటాడు. నువ్వు తొందరగా అడుగు పెట్టు తల్లి, ఆశీర్వాదం నాకెందుకు పోగొడుతావు, రామ నువ్వు తొందరగా లోపలికి రా అని చెప్పి లోపలికి తెచ్చి కూర్చోబెట్టి మంచిళ్ళు ఇచ్చి ఆ సంగతులను తెలుసుకొని కాగితాలను రాసి పంపించాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాకు ఆ గోల లేదు. ఒకప్పుడు ఉండేది. క్రీస్తు రక్తంలో కడగబడక మునుపు అమావాస్య చూసేవాడిని, శకునాలు చూసేవాడిని, ఎదురొచ్చేవాడిని చూసేవాడిని. ఒకప్పుడు ఉన్న ఆ జలుబు అంతా యేసు రక్తంలో, నా ప్రియుడైన నజరేయుడు యేసు రక్తంలో కడగబడిన తర్వాత ఆ జలుబు ఆ రోగం మొత్తం వదిలిపోయింది. ఇప్పుడు వేరైన కోణంలో నా ప్రభు చిత్తానుసారంగా ప్రతి ఒక్కరి విషయంలో నడుచుకుంటా ఉన్నాను. అతను బట్టి దేవునికి మహిమ కలుగును గాక, నా యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఈ కోణంలో కొంతమంది భర్త చనిపోతే కొంతమంది బలత్మరణమని, మరి కొంతమంది వృద్ధులు వాళ్ళ కడుపును పుట్టిన బిడ్డలు చూడట్లేదని, కోడల ప్రభావాన్ని బట్టో అల్లుడు ప్రభావాన్ని బట్టో వాళ్ళ తల్లిదండ్రులు చూడట్లేదని చెప్పని బలత్మరణం చెందేవాళ్ళు ఉన్నారు. ఏ కోణంలో చూసినా ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. సత్క్రియ చేయాలి. ఒకటి సత్క్రియకు దానికి ముందు వాడు ఏం చేశాడంటే ఆదిమ దంపతులైన ఆదాము అవ్వలను ఒక్కటే దెబ్బ కొట్టాడు. దేవుడేమో జీవాన్ని పోస్తున్నాడు, వాడేమో సైతాను గాడు ఏదో ఒక కోణంలో బలత్మరణాన్ని ప్రేరేపించి మొత్తాన్ని చంపడానికి కోరుకుంటా ఉన్నాడు. దేవుడు తన పోలికగా మనల్ని చేసుకున్నాడు. త్రిత్వముగా ప్రాణ, ఆత్మ, దేహము. ప్రాణాలు ఎవరైనా తీస్తారు. సైతాను గాడు కూడా
చిట్ట చివరికి బలత్మరణం చెంది ఆ చివరి సమయం దాకా తీసుకువెళ్ళి ఆ తర్వాత బయటికి తెస్తాడు. ఆ బలత్మరణం ఇంకేం లేదు, స్టూల్ తన్నపోయే చివరి సెకను స్టూల్ అంతా హెమ్మని మెలకు వచ్చింది. మెలకు వచ్చేలోపు ఏముండదు, కింద ఏముండదు, పైన తాడో ఏదో బిగుసుకుపోద్ది, దెబ్బ చచ్చూరుకుంటా. అదే నా మనసులో లేదు కదా ఈ ఆలోచన, అప్పుడు తెలివి వచ్చే లోపల అయిపోద్ది కార్యక్రమం. సార్ సైతాన్ గారు చేసే పనులు, చీకటి కూడా, ఒక దెయ్యము పట్టిన వాడు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే బ్రతుకుతూ ఉంటాడు. అయితే శరీరము చంపేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవడంటే సైతాన్ గాడు. ఆ శరీరాన్ని ప్రభు చిత్తం అయితే ప్రభు తీసుకెళ్లి నరకంలో సైతాన్ గాడికి అప్పచెబుతాడు, అక్కడ చంపేయబడుతుంది. అసలైన సిసలైనది ఏంటంటే ఆత్మ. ఈ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి. దీన్నే మొట్టమొదటిగా సత్క్రియ అంటాము. ఏం మొట్టమొదటి సత్క్రియ అంటే క్రీస్తును నిజముగా నీవు రక్షకుడుగా అంగీకరించి క్రీస్తు రక్తంలో కడగబడుట, బాప్తిస్మ అనుభవం. బాప్తిస్మ అనుభవంలోకి నువ్వు వచ్చుట మొట్టమొదటి సత్క్రియ. నువ్వు ఎప్పుడైతే బాప్తిస్మ అనుభవంలోకి వచ్చి నీ ఆత్మను కాపాడుకుంటావో అసలు నీ జీవితంలో చాలా తెలివిగా, చాలా విలువైన సమయాన్ని ప్రభు పాద సన్నిధిలో సద్వినియోగం చేసుకున్నటువంటి సందర్భం ఏదైనా ఉందంటే నీ జీవితంలో, ఓ పెళ్లి కాదు, ఓ యానివర్సరీ కాదు, కడుపును పుట్టిన బిడ్డ కాదు, నీ జీవితంలో దేవుడు చేసిన మేలు కాదు, ఏదైనా ఉందంటే నువ్వు చక్కని ఆలోచన చేసి ఒక సత్క్రియ చేసావంటే అది ఒక్కటి మొట్టమొదటిది, నీవు నీ ఆత్మను ప్రభువుకు అప్పచెప్పుకోవడం అంటే రక్షణ బాప్తిస్మ అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, బాప్తిస్మ అనుభవంలోకి వచ్చిన నీవు నీ సొంత రక్షణను కాపాడుకోవాలి. చాలా మంది వారి సొంత రక్షణ పోగొట్టుకుంటారు తెలుసా? నిజం. హెబ్రీ పత్రికలో మాట ఉంటుంది, మీ సొంత రక్షణను మీరు కాపాడుకోండి. మీ సొంత రక్షణను మీరు కాపాడుకోండి అని హెబ్రీ రచయిత అంటే పరిశుద్ధుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి చెప్తా ఉన్నాడు. 1వ అధ్యాయం 14వ వచనం, క్షమించండి, 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహించడం చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మీ సొంత రక్షణను మీరు కోల్పోతారు. ఖచ్చితంగా పోగొట్టుకునే అవకాశం ఉంది. దేవునికి నచ్చినట్టు విగ్రహారాధన చేసిన నీ సొంత రక్షణను పోగొట్టుకుంటావు. దేవునికి నచ్చినటువంటి వ్యభిచారము, అక్రమ సంబంధాలను కొనసాగుతున్నా, నీది కానీ వేరొక శరీరం అంటే వేరొక స్త్రీతో నువ్వు పురుషుడిగా అక్రమ సంబంధంలో కొనసాగుతున్నా, నీది కానీ వేరొక శరీరం అంటే వేరొక పురుషుడితో ఒక స్త్రీగా నువ్వు అక్రమ సంబంధంలో కొనసాగుతున్నా, ఖచ్చితంగా నువ్వు నీ సొంత రక్షణ కోల్పోతావు. ఖచ్చితంగా దాంట్లో ఏ మార్పు ఉండదు. మరి కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ శపితమైనటువంటి ఆ కార్యక్రమాలన్నీ విసర్జించి ప్రభు పాదాలు పట్టుకొని క్షమాపణ పొందుకొని కనికరము చేత నువ్వు అంగీకరించబడుతావు. అదే కనుక నువ్వు కంటిన్యూ చేస్తే నిన్ను బాగు చేసేవాడు దేవుడు కూడా కాదు, ఎవడు వల్ల కాదు. యేసయ్య గారు ఒక వాక్యంలో చెప్తుంటే సాక్ష్యం విన్నాను. దేవుడు అంటున్నాడు, దేవుడి గురించి ఆయన చెప్తా అంటే, నా దీపము వెలిగించు వాడవు నీవే, నా చీకటిని వెలుగుగా చేయువాడవు నీవే.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట చెబుతూ ఈ వాక్యం గురించి యేసయ్య గారు ఒక మాట చెబుతా ఉన్నాడు ఉపదేశంలో. ఆయన నుసుగట్టుకుపోయిన పరిస్థితి అంటే, దీపం వెలిగించాడు నీకు, దాంట్లో నూనె తక్కువ కాకుండా ఎప్పటికప్పుడు ప్రార్థన, పరిశుద్ధాత్మ సహవాసం, వాక్యం ద్వారా ఆ దీపంలోకి నూనె నువ్వు సంపాదించుకోవాలి. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? 5గురేమో ఏముందులే అని చెప్పని నూనె కలిగి ఉన్నారు. ఒక 5గురేమో ఏమో పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పని కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి నూనెను భద్రంగా దగ్గర పెట్టుకున్నారు. దేనికి? వారి దివిటీలు ఎలుగుతూ ఉండాలని. వారి దివిటీలు ఎలుగుతూ ఉండాలని. ఎలగకపోతే ఏమైంది? నిర్లక్ష్యంగా ఉన్న వారి పరిస్థితి అయింది. 10 మంది సిద్ధపడ్డారు. 10 మంది బుద్ధిగల కన్యకలని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. ఈ 10 మందిలో 5గురు ముందు చూపు కలిగిన వారు. వీరికి అన్ని కట్టడలు తెలియవా? తెలుసు. వాక్యము తెలుసు, ప్రభు రాకడ తెలుసు, ప్రభు ఎత్తబడేటప్పుడు ఎలా ఉంటే ఎత్తబడతామో తెలుసు. ప్రభు బలలో చేయి వేసేవాళ్లే, మానుగా ప్రార్థించేవాళ్లే. కానీ ఒక్క అవలక్షణం ఉంది, ఏముందిలే అని నిర్లక్ష్యం ఒకటి. రెండవది కునికిపాటు. ఈ మిగతా 5గురేమో మెలుకుతో వారి దీపాలు ఆరిపోకుండా ప్రభు యొక్క బోర ధ్వని, ఆ స్వరము, పెండ్లి కుమారుడు వస్తున్నాడు హో అనే ఆ శబ్దం ఎప్పుడైనా పడుతుందా? ఆ శబ్దం కోసము సాధ్యమైన